Hi everyone, welcome to my channel. Hope you like this video. To all, keep enjoying this video. ఈరోజు ఎర్రపప్పు ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా ఈజీగా సింపుల్గా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆవాలు కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా కలమాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. టమాటా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా కొంచెం సాఫ్ట్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం మగ్గినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కారం వేసుకోవాలి. కారానికి తగినంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక అందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపినాక మూత పెట్టి ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఎర్రపప్పుని అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎర్రపప్పు కొంచెం ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-10 minutes మగ్గనివ్వాలి. ఒక 10 minutes అయినాక మూత తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ ఎర్రపప్పు అనేది ఒక 50% ఉడికిపోతుంది. ఎర్రపప్పు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, తొందరనే పడుతుంది. అందులో కొద్దిగా 4-5 లవంగాలు దంచి వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 minutes మగ్గనివ్వాలి. 5 minutes అయినాక మూత తీసి చూస్తే కూర అనేది ఇలా దగ్గర పడుతుంది. దగ్గర పడ్డప్పుడు మనం అందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎర్రపప్పు కర్రీ రెడీ. I hope like this video to all, each and everyone. Keep smiling. Thank you. Bye bye.